అన్న నమస్తే. జై శ్రీరామ్. అన్న ఏంటి, ఒకవైపు శివలింగాన్ని ఎత్తి చూపిస్తే మనం జై కొట్టాము, మరొక వైపు రాముడి వేషంలో హీరోని చూపిస్తే జై కొట్టాము. కానీ హనుమంతుడి మీద ఆగ్రహం వ్యక్తం చేసేంత స్థాయి ఆయనకుందా? అలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అసలు ఆయనకి? అప్పుడు దేవుళ్ళ గురించి గొప్పగా చూపిస్తే జై కొట్టినాం, శివుడి గురించి గొప్పగా చూపిస్తే జై కొట్టినాం, రాముడి గురించి గొప్పగా చూపిస్తే జై కొట్టినాం. ఇప్పుడు హనుమంతుడిపై ఇట్లాంటి వ్యాఖ్యలు చేసినందుకు చీ కొడుతున్నాం మనం. ఎందుకంటే ఇవాళ నీకు అహంకారముతోటి నెత్తికి కళ్ళెక్కి ఇక నేను ఇక తోపుని నేనే తురుముని అనుకుంటే మంచి మంచి రాజులు రాజ్యాలు అహంకారంతో పోయినాయి. సంకనాకి పేరు రాజులు రాజ్యాలే పోయినాయి. రైట్. మనం ఎంత రైట్. ఆయన నాస్తికుడు అయితే కావచ్చు, కానీ కోట్లాది మంది మనోభావాల్ని దెబ్బతీయడం ద్వారా అంటే సినిమాకి ఏమైనా హైప్ పెంచుకునే ఆలోచన ఇది అట్లా చూడాలి. మేబీ ఇప్పుడు ఇట్లాంటి నాస్తికులు అంటే నాకు తెలిసి అయితే ఆయన తిరుపతికి పోయినట్టు కూడా నేను చూడడం జరిగింది. అచ్చా. పత్యాంగిరి టెంపుల్కి ఎవ్రీ మంత్ వెళ్ళి స్పెషల్ పూజలు చేస్తారని అయితే నాకు వచ్చిన సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఓకే. మరి అంటే నాస్తికుడుగా ఇప్పుడు మారిండా, లేదంటే నాస్తికత్వం చూపిస్తే ఒక సినిమాని కాంట్రవర్షియల్ చేస్తే మరి హైప్ అవుతుందా అంటే నాకు తెలిసి రాజమౌళి అంత చీప్ క్యారెక్టర్ అయితే కాదు. కానీ మరి అలా స్టేట్మెంట్ చూస్తే మరి ఇంత జిగజారిపోతుండా ఈ మనిషి అన్న ధోరణి కనబడుతుంది. అంటే ఆయన స్పీచ్లో కూడా చాలా క్లియర్గా ఉంది, నేను దేవుణ్ణి నమ్మను, కానీ మా నాన్న చెప్పాడు, మా ఆవిడైతే ఆయనతో ప్రత్యక్షంగా మాట్లాడుతుంటుంది హనుమంతుడితో అని కూడా ఒక మాట అన్నాడు. ఇప్పుడు హనుమంతుడితో మాట్లాడుతున్నావు అంటే నువ్వే చెప్తున్నావు నీ స్టేట్మెంట్ అంటే డ్యూయల్ స్టేట్మెంట్ ఉంది కదా. కాదు, మా ఆవిడ మాట్లాడుతుంది, మా నాన్న చెప్పాడు అరే హనుమంతుడే నిన్ను వెనుకొని నడిపిస్తాడు రా అని, కానీ నాకు ఈ ప్రాబ్లం వచ్చింది అంటే ఇప్పుడు మీకు ప్రాబ్లమ్స్ లేవా? మీరు దేవుడు నమ్ముతారా? బిఎస్ గారు బ్రహ్మాండంగా నమ్ముతారు కదా. నేను నమ్ముతా, నాపై కూడా దునియా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. మరి ఇవాళ దేవుడిని నమ్మేటోళ్ళు ఇవాళ నాకు దేవుడు రక్షగా ఉన్నాడని చెప్పి నువ్వు కన్ను మూసుకొని రోడ్డుపై నడవవు కదా. కన్ను మూసుకొని నడపవు కదా బండి, నా దేవుడు చూసుకుంటాడని. కరెక్ట్. అది అతి తెలివి అవుతుంది. ఏమైంది అప్పుడు? యాక్సిడెంట్ అవుద్ది. అవును. సో ఇవాళ నువ్వు ఏదో టెక్నికల్గా నీకు ఫెయిల్యూర్ అంటే నీకు వార్నింగ్ ఇస్తున్నట్టు దేవుడు. అరే నీ అహంకారం పెరిగిందిరా తగ్గించుకో అని చెప్పి ఇండైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నట్టు, నీకు ఒక సిమ్టమ్ చూపిస్తున్నట్టు. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. కరెక్ట్. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. రైట్. నువ్వు కోట్ల మంది హిందువుల మనోభావాలను కించపరిచినావు అంటే నువ్వు మనిషివే కాదు. నువ్వు నమ్మకపోతే నువ్వు నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత. నువ్వు నమ్మకపోతే మరి షూటింగ్ అప్పుడు మరి ముహూర్తం ఎందుకు పెడుతున్నావు? షూటింగ్ అప్పుడు పూజలు, ముహూర్తం షాట్ అప్పుడు పూజలు చేస్తారు కదా, 100% మరి ఎందుకు చేస్తున్నావు? ఒకవేళ నీవు నమ్మకపోతే మరి దేవుళ్ళపై సినిమాలు ఎందుకు తీస్తున్నావు? రెండు డబ్బుల గురించి అన్నట్టే కదా. అంతే. నువ్వు ఒక సినిమాది నాస్తికులకే ప్రవేశము, నాస్తికులకే రావాలి, నాస్తికులు తప్పితే వేరేళ్ళు చూడొద్దని ఒక దమ్ముంటే ఆ స్టేట్మెంట్. ఇవాళ 90%, 99% హిందువులు నీ సినిమా చూసినందుకు ఇవాళ నువ్వు ఇట్లున్నావు. అంతేగా. నో డౌట్ నువ్వు గొప్ప డైరెక్టర్వి. నేను మొన్నటి వరకు నేను కూడా అభిమానిస్తుండే, మన తెలుగు జాతి గర్వించదగ్గ. అబ్సల్యూట్లీ నేను కూడా అభిమానిస్తుండే. కానీ ఇట్లాంటి లూజ్ టాక్ చేస్తే ఇవాళ ఎవరు కూడా క్షమించే పరిస్థితి ఉండదు. హనుమంతుడిని అంటే మనం కోట్లాది మంది పొద్దున్న లేస్తే హనుమాన్ చాలీసాతోనే మన డే ప్రారంభం అవుతుంది ప్రతి హిందువుది. అట్లాంటి హనుమంతుడిని ఆయన ఒక సినిమా క్యారెక్టర్ లాగా చూస్తున్నాడు అనుకోవాలా? మేబీ కమర్షియల్గా చూస్తున్నాము, షో ఆఫ్ కోసం సినిమాలు పూజలు చేస్తున్నాము, ఇట్లాంటి కాంట్రవర్షియల్ మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మహానుభావులు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళు కూడా టక్ మన ఎప్పుడో ఒకసారి నోరు జారిపోయే సందర్భాలు ఉంటాయి. ఉన్నప్పుడు ఎంబడే మనం మాట్లాడిన తప్పిదం ఏదైతే మాట ఉందో దానిపై ప్రజల రియాక్షన్ ఏముంది, మరి ఎవరినైనా కించపరుస్తున్నానా అని చెప్పి నువ్వు ఒక సోషల్ రెస్పాన్సిబుల్ ఉన్న సిటిజన్, యు ఆర్ ఎ సెలబ్రిటీ. అప్పుడు నువ్వేం చేయాలి? జాగ్రత్త వహించాలి. నీ నోరు జారినప్పుడు నువ్వేం చేయాలి? అరే తప్పుగా నేను అనుకోకుండా తప్పు జారినాం, ఏమన్నా మీరు మిమ్మల్ని కించపరిస్తే ఒక క్షమాపణ చెప్తే తప్పేం కాదు. ఎవరు డౌన్ కాదు, ఇంకా గొప్పోడు అంట నేను. గౌరవం పెరుగుతుంది. అబ్సల్యూట్లీ. తప్పు చేస్తే అరే తప్పు ఒప్పుకున్నాడు విలువ ఇంకా పెరుగుతుంది. మనం ఒక సోషల్ రెస్పాన్సిబుల్ ఉండి నిన్ను ఎంతో మంది ఇన్స్పైర్ గా చూసుకుంటారు, సినిమా ఇండస్ట్రీయే కాదు బయట కూడా. అరే మంచి డైరెక్టర్ అని చెప్పి మరి నువ్వే ఇట్లా రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే చాలా తప్పు కదా. నువ్వు నమ్మకపోతే నమ్మకు, కానీ యూ షుడ్ నాట్ ఎక్స్ప్రెస్. ఇవే కాదు ఎక్స్ప్రెస్ చేసేది. హనుమంతుడు వచ్చి నీకు పెడతాడా ఇది నీకు ప్రాబ్లం కాకుండా? నీ టీం తప్పు, నీ తప్పు. ఆ గ్లిచ్ వచ్చినా కూడా
హనుమంతుడిది తప్పు. అదేంది గమ్మతే ఉన్నది, వాళ్ళ శబరిమలే పోతున్నారు. ఇంకోటి ఈయన నమ్మడంట, వాళ్ళ ఆవిడ నమ్మితే వాళ్ళ నాన్న చెప్తే ఈయన చూసుకోవాలంటే ఈయన మాత్రం నమ్మడంట. అదే అదే ఇక నోటి ఇప్పుడు చెప్తున్నా కదా, డబ్బులు వచ్చినాయి, అది ఫేమ్ వచ్చింది, కానీ డబ్బులు ఎక్కువ శాశ్వతం కాదు, ఫేమ్ అనేది కూడా శాశ్వతంగా. అంతే కదా, ఒక్క మరక చాలు. ఎంతమందిని చూడలే, ఎంతమంది మహాన్ బావులు, రాజులు, రాజ్యాలు, మరి ఫేమ్ వచ్చిన వాళ్ళు, పైసలు ఉన్న వాళ్ళు, ఇలా మొత్తం ప్రపంచాన్ని కొనే రాజులు ఉండే ఒకప్పుడు మన భారతదేశంలో. ఒక చిన్న తప్పిదంతో సునామీలో కొట్టుకపోయారు, పాతాళానికి పోయారు. మనం నథింగ్. ఇంకా రాజమౌళి కూడా నథింగ్. అంటే దీని వెనక ఎజెండా ఉందా, ఇది కేవలం ఏదో అనుకోకుండా జరిగింది అని? నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఎజెండా కావచ్చు, ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉండొచ్చు. ఆ ఫ్రస్ట్రేషన్లా అట్లా చెప్పి ఉండొచ్చు. కానీ అది నీ ఫ్రస్ట్రేషన్లా యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ కదా, నువ్వు ఎవరినో అనే రైట్ లేదు నీకు. నాకు ఫ్రస్ట్రేషన్ ఉంది, నేను నీ మీద దాడి చేస్తానా? ఎందుకు చేస్తావు? మరి నిన్నేమని అంటానా? ఎందుకంటే ఒక మతాన్ని అంటానా? ఒక మతం విశ్వసించే దేవుణ్ణి అంటామా? మరి అంత దమ్ము ధైర్యం ఉంటే మరి వేరే మతాల గురించి మాట్లాడరు. అది హిందువుల కంటే చిలకన పిచ్చి స్కిట్లు సినిమాలల్లా, ఈ నాటకాలల్లా, అడ్డమైన జబర్దస్త్ ప్రోగ్రాంలల్లా, ఇలా దేవుళ్ళకి సంబంధించి అడ్డమైన వాడు ఎవడో వచ్చి దేవుని లెక్క కూర్చొని ఆ పిచ్చి మేకప్లతోటి చూసి రాళ్ళ డ్రెస్సింగ్ మన సంస్కృతిని కించపరిచే విధంగా మాట్లాడుతారు. తోలు తీస్తాం అట్లాంటి వాళ్ళకి చెప్తున్నా. బిడ్డ షూటింగ్లు కాదు కదా, మరి ఏం కూడా చేసుకోలేరు. హిందువులంతా ఒకటైతే ఇంట్లోకి వెళ్ళి బయటకు అడుగు పెట్టాలంటే భయపడాలి. ఏం అవసరం ఒకరి మతాన్ని కించపరిచే అవసరం? ఏ మతాన్ని కూడా కించపరచు. ఎందుకు ఒక మనోభావాలను కించపరిచే రైట్ నీకు ఓడిచ్చాడు. ఆల్ వర్స్ట్ ప్రోగ్రామ్స్ గురించి మీ ఉనికిని చాటుకోనికి వేరే వాళ్ళని అడ్డం పెట్టుకుంటారా? సిగ్గుండదా మీకు? 2-3 ప్రోగ్రామ్స్ నాకు కొన్ని వీడియోస్ వచ్చినాయి జబర్దస్త్ గురించి కూడా. ఆ యాక్టర్, ఆ డైరెక్టర్ని అంతాము, యాక్టర్లను అంతాం చెప్తున్నా, ప్రొడ్యూసర్లను అంతాం. రోడ్డు పైన వస్తే రాళ్ళతో కొడతాం చెప్తున్నా. హిందువుల జోలికి వస్తే, హిందూ మతం గురించి మాట్లాడుతుంది. ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాలు ధోరణి చూస్తుంటే ఈయన రాజమౌళి గారు ఏమన్నా అంటే హిందుత్వం నుంచి దూరం జరుగుతున్నాడు అనుకోవాలా? ఆయన జరిగితే ఎంత, జరగకపోతే ఎంత. ఆయన ఏం జరిగితే ఎంత, సెలబ్రిటీ ఓడికి సెలబ్రిటీ. మా దేవుడు మతంకి వచ్చే వరకు మేము ఎవరిని స్పేర్ చేయం. ఓకే, సెలబ్రిటీ అయితే నీ దగ్గర నువ్వు నోరు జాగ్రత్త అదుపులో పెట్టుకో. అదుపులో పెట్టకపోతే నాలుక జీరుతారు జనాలు. ఎవరు ఊరుకోరు. ఇవాళ ఇంత ఘాటుగా ఎందుకు స్పందిస్తావు అని అడుగుతున్నాను. నేను ఘాటుగా స్పందిస్తేనే ఈ పరిస్థితి ఉంది. అందరూ ఘాటుగా స్పందించాలి, ప్రతి ఒక్క హిందూ ఘాటుగా స్పందించాలి. ఎవరినో అరే అంటేనే ఆయనకి ఇంత కోపం వస్తుంది. అట్లాంటిది మనం ఒక దేవుణ్ణి ప్రార్థిస్తూ నమ్మకంతో పూజ చేస్తున్న దేవుళ్ళని అడ్డగోలుగా మాట్లాడితే ఎవడెందుకు కూకోవాలి?